జీవితంలో ప్రభుత్వాల యొక్క నిర్వహణలో పౌర సరఫరాలు ఎంత ముఖ్యమో పౌర సంబంధాలు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. ఎందుకంటే పౌర సంబంధాల ద్వారా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, వాటి ఉద్దేశాలు, వాటి లక్ష్యాలు ప్రజలకు చేరవేయడం అనేది చాలా అవశ్యం అధ్యక్ష. ఎందుకంటే లేకపోతే అరుపులు కేకలు తెలివితేటలుగా, మూర్ఖత్వం మేధస్సుగా, దోపిడీని దర్జాగా చేస్తున్నటువంటి కొంతమంది కుహనా మేధావులు చేసే కుటిల ప్రయత్నాలు సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి అధ్యక్ష. ఈ క్రమంలో 3 లక్షల కోట్ల రూపాయలతో పెట్టినటువంటి బడ్జెట్లో ఈ పౌర సంబంధాల శాఖకి 329 కోట్ల రూపాయలని కేటాయించడం అనేది ముదావహం అధ్యక్ష. అంటే పౌర సంబంధాల ద్వారా ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి ప్రెస్ కూడా గౌరవం, ముఖ్యంగా ఆత్మగౌరవంతో పనిచేసే విభాగాల్లో ప్రెస్ కూడా ఒకటి అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ప్రెస్కి ప్రాధాన్యత ఇవ్వడంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రయత్నం ఎప్పటికీ మరిచిపోలేదు అధ్యక్ష. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేశాను. గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులుగా పనిచేస్తున్నటువంటి వారికి అక్రిడేషన్లు ఉండేవి కాదు అధ్యక్ష. అలాంటిది 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి విలేకరికి కూడా అక్రిడేషన్లు ఇచ్చి బస్ పాసుల సౌకర్యం కల్పించినటువంటి గొప్ప చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అధ్యక్ష. అలాగే సంస్థల లక్ష్యాలతో కాకుండా, వారి యొక్క దృష్టితో కాకుండా జర్నలిజంలో కొన్ని విలువలను పాటిస్తూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని ప్రెస్ అకాడమీని కూడా స్థాపించినటువంటి గొప్ప ధీరోదాత్తమైనటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఉదాహరణ మాత్రం చెప్పాలి అధ్యక్ష. బీసీలకి ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. అంటే కుటిల మేధావులు చేసే కుహనా ప్రయత్నాలు సమాజం మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయంటే, బీసీలకు ఆదరణ పథకం అనేది, ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష. బీసీలకు ఆదరణ పథకం అనేది వాళ్ళ జీవితాల్లో సమున్నతమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. 2 ఉదాహరణలు అధ్యక్ష. రజకులకి ఈరోజు ఇస్త్రీ పెట్టెలు ఇస్తాము, దాని ద్వారా మీరు టిప్ టాప్గా జీవించడానికి అవసరమైనటువంటి ఒక షాపులు పెట్టుకోండి అన్నారు అధ్యక్ష. అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇస్త్రీ పెట్టెలకు పరిమితం చేస్తారా, లేకపోతే మీ జీవితాలు ఇంతేనా అని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష. ఈరోజు మనం వేసుకుంటున్నటువంటి బట్టలన్నీ ల్యాండ్రీకి ఇస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్రీలు ఎవరు నడుపుతున్నారు అధ్యక్ష? వాటిలో ఆదాయం లేకపోతే, వాటిలో ప్రయోజనం లేకపోతే ల్యాండ్రీ షాపులు ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? అలాగే నాయి బ్రాహ్మణులు అధ్యక్ష. నాయి బ్రాహ్మణులకి అందమైనటువంటి సెలూన్లు పెట్టుకోండి, మీ జీవితాల్లో మార్పును తీసుకోండి, ఆత్మగౌరవంతో బ్రతకండి అన్నటువంటి ఒక పథకాన్ని తీసుకొస్తే, అయ్యా మిమ్మల్ని ఇక్కడికే పరిమితం చేస్తారా, మీ జీవితాలు ఇంతేనా, నేను వస్తే మార్చేస్తానని అధ్యక్ష. ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసే సెలూన్లు నడుస్తున్నాయి అధ్యక్ష. ఆదాయం లేకపోతే అవి ఎందుకు నడుస్తాయి అధ్యక్ష? అంటే సంపదని ఎవరికి దోచిపెట్టడం కోసం దుష్ప్రచారం చేస్తారు అధ్యక్ష, ఎవరికి దాచిపెట్టడం కోసం దుష్ప్రచారం చేస్తారు అధ్యక్ష. నేను అందుకనే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. అంటే ఈ బడ్జెట్లో చేసినటువంటి కేటాయింపులను కూడా దాచుకోవడానికి వాడుకున్నటువంటి ఒక విభాగం సమాచార శాఖ అధ్యక్ష. గతంలో మీడియాకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలను పక్కన పెట్టి తన సొంత ఛానల్కి, తన సొంత పత్రికకి కోట్ల రూపాయల ధనాన్ని బడ్జెట్ రూపంలో తన ఖాతాలోకి మళ్లించుకున్నటువంటి ఒక దుష్ట పాలన గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాలి అధ్యక్ష. తుఫాను హెచ్చరికల గురించి వింటాం, అలాగే ఆరోగ్య పరిస్థితులు, అత్యేకమైనటువంటి పరిస్థితుల్లో హెచ్చరికల గురించి వింటాం. కానీ జగన్మోహన్ రెడ్డి పాలన ఒక నిరంతరమైనటువంటి హెచ్చరిక అధ్యక్ష. ఆ నిరంతరమైనటువంటి హెచ్చరికను గుర్తుపెట్టుకొని ఈరోజు అలాంటి దుష్ప్రచారాలకు తావు లేకుండా సముచితమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి బడ్జెట్ కేటాయించి ఈ పౌర సంబంధాల శాఖని బలోపేతం చేయడం ముదావహమైనటువంటి చర్య. ఈ సందర్భంగా ఒకే మనవి, ఈ బడ్జెట్లో ఇప్పుడు కాక ఇంకెప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాక మరెవరన్నటువంటి ఆలోచనతో ఒక చిన్న ప్రతిపాదన. జర్నలిస్టులకి గృహాలు, స్థలాల విషయంలో సార్ కొంచెం ముదావహంగా ఆలోచించాలని కోరుతున్నాను. అలాగే దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఉత్తర భారతదేశంలో జమ్మూ, హర్యానా, ఈ రాష్ట్రాల్లో కూడా పెన్షన్ విధానం అమల్లో ఉంది. దానిపైన కూడా అధ్యయనం చేయమని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.